ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సారథ్యంలో ఇంటింటికి తెలుగుదేశం పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గత ఏడాది సుపరిపాలన తొలి ఏడాది పేరుతో నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లే ఈసారి కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు తీరును, వాటి ద్వారా మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు పొందిన లబ్ధిని ప్రజలకు స్పష్టంగా తెలియజేయనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రైట్ రవిచంద్, టీడీపీ చేపట్టబోయే ఈ ఇంటింటికి ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. హరీష, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్య భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ తన పార్టీ నుంచి ఒక ప్రజల్లోకి వెళ్ళే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం అనే సరికొత్త ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏదైతే 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం సాధించిన విజయాలని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఏదైతే వైసీపీకి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాని వివరించాలి, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు గుర్తు చేయాలి, ఈ 2 సంవత్సరాల్లో సాధించిన విజయాలను ప్రజలకి అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది. ప్రతి గడపకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, అదేవిధంగా పార్టీ నేతలంతా వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు కూడా త్వరలోనే ఏదైతే సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉన్నందున క్యాడర్ కూడా ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా కొంతమంది 7 గంటలకు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల హయాంలో వైసీపీ చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, కూటమి వచ్చిన తర్వాత కార్యక్రమాలకి ఏదైతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు బేరోజు వేసి ప్రజలకి వివరించాల్సి ఉంది. ఆనాటి అరాజక పాలనకి ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలకి కంపేర్ చేయాలని చెప్పి చంద్రబాబు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 3 పార్టీల మధ్య కెమిస్ట్రీ ఏ విధంగా ఉంది, 3 పార్టీల మధ్య నేతలు కలిసి ఏ విధంగా పనిచేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాధిస్తున్న విజయాలు కావచ్చు, ఈ రాజధాని, పోలవరం, అనేక అంశాలు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడే ఏదైతే ఆగస్టు 1వ తారీఖు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలు కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆనాడు సూపర్ 6 పేరుతో ఒక సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. సూపర్ 6 పేరుతో ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అమలు చేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి గడప తొక్కాల్సిన అవసరం ఉంది. 45 రోజుల పాటు ఎవరు కూడా విశ్రమించకూడదు. ఏదైతే పార్టీ కూడా, హైకమాండ్ కూడా మానిటరింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏ ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఎవరెవరు నేతలు వెళ్తున్నారు, కార్యకర్తల పనితీరు ఎలా ఉంది, మొత్తం కూడా క్లస్టర్ వారీగా కూడా పార్టీ అయితే హైకమాండ్ మానిటరింగ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒకసారి ప్రజల దగ్గరికి, ఒక నెల పాటు ప్రజల దగ్గరికి వెళ్లాలనే కార్యక్రమాన్ని అయితే మొదటి నుంచి టీడీపీ చేస్తుంది, ఎప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ముందే చేయాలనుకున్నప్పటికీ కార్యక్రమం ఉన్నందువల్ల కొంత వాయిదా వేసి ఈ రోజు నుంచి అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఆ కుటుంబానికి వచ్చిన లబ్ధి, ఈ ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి వచ్చిన లబ్ధిని వివరించాలనేది మెయిన్ కాన్సెప్ట్గా కనిపిస్తుంది. రాబోయే మున్సిపల్ కావచ్చు, ఏదైతే లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ముందుకు వెళ్ళాలి. ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఒక గృహానికి వెళ్ళినప్పుడు, ఒక నివాసానికి వెళ్ళినప్పుడు వారికి ఉన్న సమస్యలు చెప్తే వాటిని ఇమీడియట్గా చేసే విధంగా, ఎందుకంటే చేయవలసిన పనులుంటే చేయాల్సి అని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నారు. నాయకులందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించి భోగాపురం విమానాశ్రయం భారీ బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి ఆ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మాత్రం ఇది ఉదయం నుంచి కూడా శరవేగంగా జరుగుతుంది. ఉత్తరాంధ్రలో మాత్రం ఆ కార్యక్రమం సక్సెస్ చేసిన తర్వాత 1వ తారీఖు ప్రధానమంత్రి పర్యటన ముగిసిన తర్వాత ఉధృతంగా జరిగే అవకాశం అయితే ఉంది.